హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళాక వంట చేసుకునే ఓపిక లేదు, ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోవడం బెటర్ అనుకున్న వినూత్న పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే ఆ నూడిల్స్తో నిండిపోయిన ప్లేట్ ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. అది చూసిన వినూత్న ఆలోచనలు మళ్ళీ ఒకసారి గతంలోకి వెళ్ళిపోయాయి. గతంలో వాళ్ళిద్దరూ కలిసి చికెన్ నూడిల్స్ తింటున్నప్పుడు తన ప్లేట్లో ఉన్న చికెన్ పీసెస్ అన్నీ వినూత్నకి వేసి, నువ్వు ఇంత బక్కగా ఉంటే ఎలా కుదురుతుంది చెప్పు? స్పోర్ట్స్లో రాణించాలి అంటే మనిషి బలిష్టంగా ఉండాలి, దేనినైనా తట్టుకోగల శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్నప్పుడే నువ్వు అందరికంటే వేగంగా వెళ్ళి ఫస్ట్ ప్లేస్ సాధించగలవు. ఇంకా ఇలా తినకుండా మారం చేయడానికి వీలు లేదు. బుద్ధిగా నేను పెట్టినవన్నీ తినాలి అని అంటూ అతను మాత్రం ఉత్తి నూడిల్స్ తినేవాడు. అది గుర్తు వచ్చిన వినూత్న కళ్ళలో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరింది. అతను తనతో ఉన్నంతకాలం ఆమెను చాలా కేరింగ్గా, ప్రేమగా చూసుకున్నాడు. ఎప్పుడూ బాధపడే అవసరానికి రాకుండా ఆమెకి ఎదురు వచ్చే ప్రతి కష్టానికి అతను ఎదురు వెళ్ళేవాడు. ఆమె కోసం చాలా వదులుకున్నాడు. స్టేట్స్లో చదివే అవకాశం ఉన్నా సరే ఆమెకు దూరంగా వెళ్ళడం ఇష్టం లేక అక్కడే తన చదువుని కంప్లీట్ చేశాడు. ఆమె ఊహించనంత ప్రేమని ఆమెకి పంచాడు. అతను ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, నేను ఎక్కడ ఉన్నా సరే నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది, నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడం నా బాధ్యత అని. కానీ ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు అతను ఆమెకేమీ కాడు. వారిద్దరి మధ్య ఏ బంధం ఇంక మిగలలేదు. అలా ఆ గుర్తులు గుర్తు రావడంతో వినూత్న కళ్ళలో కన్నీరు తిరిగింది. ఎప్పుడో గతంలో కలిసిపోయాయి నా జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసుకోవడం అనవసరం. ఒకవేళ నువ్వు నాకు బ్రేకప్ చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేదేమో. కానీ నువ్వు నన్ను దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు బ్రేకప్ అన్న ఆ క్షణం నా గుండెకి తగిలిన గాయం నేను ఎప్పటికీ మరవలేనిది. ఆ గాయాన్ని మర్చిపోయి నీతో మళ్ళీ కలిసి అవకాశం అయితే లేదు. లేదు కదా. ఇంకెందుకు ఇవన్నీ తలుచుకుని బాధపడడం. ఇప్పుడు నా పూర్తి దృష్టి ట్రైనింగ్ మీదే మాత్రమే పెడతాను. ఇక నా జీవితంలో నీకు ఎలాంటి స్థానము లేదు అర్జున్ అని అనుకుంటూ తన మనసుని దృఢపరుచుకొని ఆ నూడిల్స్ తినడం పూర్తి చేసి రూమ్లోకి వెళ్ళిపోయింది వినూత్న. నెక్స్ట్ డే ఎప్పట్లాగానే ట్రైనింగ్కి వెళుతుంది వినూత్న. ఈసారి ఆమె వెళ్ళేసరికి అక్కడికి వచ్చేసి ఉంటుంది శ్రీముఖి. ఎప్పుడూ లేటుగా ట్రైనింగ్కి వచ్చే శ్రీముఖి రోజు అంత త్వరగా రావడం చూసి షాక్ అయినా పెద్దేమీ పట్టించుకోకుండా తన ప్రాక్టీస్ తను చేసుకుంటూ ఉంటుంది వినూత్న. కానీ ఆమెను చూడగానే శ్రీముఖి ముఖం కోపంతో ఎర్రగా మారిపోతుంది. తన తనకన్నా ఫస్ట్ ప్లేస్లో ఆమె ఉండడం, అర్జున్కి ట్రైనింగ్ కూడా ఆమె ఇవ్వడం శ్రీముఖికి ఎప్పటికీ జీర్ణం కాని విషయాలు. దానితో వినూత్నపై విపరీతమైన కోపాన్ని పెంచేసుకుంటూ ఉంటుంది ఆమె. ఏదోలా ఆమె జీరో అని నిరూపించాలి, అన్నిటా ఆమెని అవమానించాలి అని అనుకున్న శ్రీముఖి కావాలనే ప్రతి విషయానికి గొడవ పెట్టుకుంటూ వినూత్నని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా కూడా వినూత్న ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా తన పనేదో తను చేసుకుంటూ వెళుతుంది. ఆమె దృష్టిలో శ్రీముఖితో గొడవ పెట్టుకుంటూ ఉంటే తన ట్రైనింగ్ ఆలస్యమైపోతుంది. ఇలాంటి అనవసరమైన గొడవల కోసం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు అని అనుకుంటుంది. తనని అంత కేర్లెస్గా చూస్తున్న వినూత్నని చూస్తే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది శ్రీముఖికి. దాంతో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక బయటికి వచ్చేసి స్మోక్ చేస్తూ ఉంది ఆమె. అప్పుడే అటుకు వచ్చిన ఆమె ట్రైనర్ గోపాల్ అది చూసి ఆమె నోట్లో ఉన్న సిగరెట్ ఆవేశంగా తీసి కింద పడేసి, నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా శ్రీముఖి? నువ్వు నేషనల్కి ఆడాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి, అలాగే ఇలాంటి అలవాటులకి చాలా దూరంగా ఉండాలి అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. పట్టుదల అంటే ఎలా ఉండాలో, గెలవడానికి ఎంతగా ప్రయత్నించాలో ఆ వినూత్నని చూసి కొంచెమైనా నేర్చుకో అని సీరియస్గా తిడతాడు. ఆ మాటలు ఆమెలో మరింత కసిని పెంచాయి. దాంతో అతన్ని కోపంగా చూస్తూ లోపలికి వచ్చి చంపేసేలా వినూత్నని చూస్తూ ఉంది. దీనిని ఏదో ఒకటి చెయ్యాలి, అందరిలోనూ దీని పరువు పోయి తలదించుకునే పరిస్థితి తీసుకురావాలి అని ఖచ్చితంగా అనుకుంటూ పక్కన ఉన్న టేబుల్ వైపు చూసిన ఆమెకి వినూత్న థింగ్స్ అక్కడ ఉండడం కనిపించాయి. అవి చూసిన శ్రీముఖి పెదవులపై ఒక వంకర నవ్వు వచ్చి చేరింది. ఎవరు చూడకుండా ఆ థింగ్స్లో ఉన్న ఆమె ఫోన్ మెల్లిగా తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆమె. ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వినూత్న ఈ విషయాన్ని అసలు గమనించలేదు. అక్కడ చాలామంది ఉన్నా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో
శ్రీముఖి చేసిన పని ఎవరికంటా పడలేదు. బయటకు వచ్చి ఆ ఫోన్ లాక్ తీయడానికి చాలా ప్రయత్నించింది. దాదాపు రోజు వారిద్దరూ ఎదురుపడుతూ ఉంటారు కాబట్టి వినూత్న ఫోన్ వాడే పద్ధతి చాలాసార్లు గమనించింది శ్రీముఖి. దానితో కొన్ని ప్రయత్నాల్లోనే ఆ ఫోన్ని సక్సెస్ఫుల్గా అన్లాక్ చేయగలిగింది. వెంటనే ఆ ఫోన్ కాలర్ ఐడిలోంచి అర్జున్ ఐడి వెతికి ఆ నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపి సంతృప్తిగా నవ్వుకుంటూ, వినూత్న, ట్రోఫీ గెలిచానని ఓ ఎగిరెగిరి పడుతున్నావు కదా, ఈ మిడిసిపాటికి ఫుల్ స్టాప్ పడబోతుంది. ఆ అర్జున్ కనుక ఈ మెసేజ్ చూశాడు అంటే ఇంకా అంతే, నీ పని అవుట్ అని క్రూరంగా నవ్వుకుంది ఆమె. ఆమె దృష్టిలో అర్జున్కి వినూత్న అంటే అస్సలు నచ్చదు. అతనికి గనక ఇలాంటి మెసేజ్ పంపిస్తే ఇంకా కోపంతో అతను ఆమెను ఏదైనా చేస్తాడు. అలా అతను రియాక్ట్ అయితే అందరిలోనే ఆమె పరువు పోయి చివరికి సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే దారి ఉండదు అని అనుకుంటుంది. తన రూమ్ బాల్కనీలో నిలబడి బయటికి చూస్తూ వినూత్నతో గత రోజు తాను ప్రవర్తించిన తీరు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. ఎందుకు నిన్ను ఎంతగా నా మనసు నుంచి తీసేద్దాం అనుకుంటే అంతగా నాకు దగ్గర అయిపోతున్నావు. నిజంగా నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేనా అని అతను అనుకుంటూ ఉండగా అతని ఫోన్ వైబ్రేట్ అవుతుంది. దాంతో ఆ ఫోన్ తీసి చూసిన అతని కళ్ళు షాక్తో పెద్దవి అవుతాయి. అతనికి ఒక తెలియని తన ఫోన్లో ఫీడ్ చేయని నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. కానీ ఆ నెంబర్ ఎవరిదో అతనికి బాగా తెలుసు. తనేంటి నాకు మెసేజ్ చేసింది అని ఆతృతగా ఆ మెసేజ్ ఓపెన్ చేసిన అతనికి, మీరు చాలా చాలా అందంగా ఉంటారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నా మనసులో ఉండడం లేదు. మీతో కలిసి గడిపే కొన్ని క్షణాలైనా చాలు. అదే నా అదృష్టం అనుకుంటాను. ప్లీజ్ యాక్సెప్ట్ మీ అని రాసి ఉన్న ఆ మెసేజ్ చదవగానే అర్జున్ పిడికిలి గట్టిగా బిగుసుకుంది. అసలు తను చూస్తున్న మెసేజ్ నిజమా, లేదా తను భ్రమపడుతున్నాడా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు అర్జున్. నిజానికి శ్రీముఖి అది వినూత్న నుండి వచ్చిన ఒక అరేంజ్మెంట్ మెసేజ్ లాగానే అర్జున్ అనుకోవాలి అనుకుంటుంది. కానీ అర్జున్కు మాత్రం అదొక లవ్ ప్రపోజల్లా అనిపిస్తుంది. ఏంటి తను ఇలా మెసేజ్ చేసింది అని ఆలోచిస్తూ ఉన్నాడు అతను. ఆ మెసేజ్ వచ్చిన నెంబర్ని 1-2 సార్లు చూసి అది వినూత్న నుంచి వచ్చిన మెసేజ్ అని ఫిక్స్ అవుతాడు అర్జున్. ఒక్కసారిగా గతంలో ఆమె నుంచి వచ్చిన మెసేజ్లన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఆమె గతంలో తనకి చాలా మెసేజ్లు పంపించింది. కానీ అందులో ఆమె తన ప్రేమని వ్యక్తం చేస్తూ పంపిన మెసేజ్లే ఉంటాయి తప్ప ఇలా తనను కోరుకుంటున్నట్లు పంపించిన మెసేజ్లు ఏవీ ఉండవు. పైగా ప్రస్తుతం వారిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ని దృష్టిలో పెట్టుకుంటే వినూత్న నుండి ఇటువంటి మెసేజ్ వచ్చే అవకాశమే అస్సలు లేదు. అసలు ఈ మెసేజ్లు పంపింది తనేనా అన్న అనుమానంలో అర్జున్ ఉండగా అతని ఫోన్కి మరొక మెసేజ్ వచ్చింది. అది కూడా వినూత్న నెంబర్ నుంచే. వెంటనే అది ఓపెన్ చేసి చూసిన అతనికి, నాకు తెలుసు నేను ఇలా అడగడంతో చాలా షాక్ అయి ఉంటారు. కానీ నా ఫీలింగ్స్ని నేను దాచుకోలేకపోతున్నాను. మీరు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మిమ్మల్ని గట్టిగా హత్తుకుని మీకు ముద్దులు పెట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది అని ఉంది ఆ మెసేజ్లో. అది చూసిన అర్జున్కి వెంటనే అర్థమైపోతుంది ఆ మెసేజ్లు పంపిస్తున్నది వినూత్న కాదు, మరెవరో ఆమె ఫోన్ యూజ్ చేస్తున్నారు అని. ఎందుకంటే తను వద్దు అన్న వినూత్న తనని చూడడానికి చాలాసార్లు వచ్చింది. అంతేకాని ఇలాంటి మాటలతో మెసేజ్లు అయితే ఎప్పుడూ చేయలేదు. తన హద్దులు ఆమె ఎప్పుడూ దాటలేదు. ఒకప్పుడు ఆమెను ప్రేమించిన అతనిగా ఆమె ఏంటో అతనికి పూర్తిగా తెలుసు. ఖచ్చితంగా ఈ మెసేజ్లు వినూత్న అయితే పంపించడం లేదు. ఆమె ఫోన్ నుండి మరెవరో పంపిస్తున్నారు. కానీ ఎందుకిలా? వినూత్న తన ఫోన్ పోగొట్టుకుందా? అలా అయితే ఫోన్ దొరికిన వాళ్ళు ఈ మెసేజ్లు పంపిస్తూ ఉంటే అది తనకి మాత్రమేనా, లేక కాంటాక్ట్స్లో ఉన్న అందరికీ పంపిస్తున్నారా అని అనుకోగానే అర్జున్కి ఒక్కసారిగా టెన్షన్ వచ్చేస్తుంది. ఓ నో, పిచ్చి మొహంది, ఒకటి కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం తెలియదు దీనికి, ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంది అని వినూత్నని తిట్టుకుంటూనే వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు అర్జున్. మెసేజ్లు పంపిన తర్వాత అతని రిప్లై కోసం ఎదురుచూస్తూ ఉన్న శ్రీముఖి చేతిలో ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయింది. ఆ ఫోన్ చేస్తున్నది అర్జున్ అవడంతో ఆ నెంబర్ చూసిన ఆమెకి భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఖచ్చితంగా అర్జున్ వినూత్నని తిట్టడానికే కాల్ చేసి ఉంటాడు. నాకు తెలుసు, నిన్న అర్జున్ని బలవంతంగా ముద్దు పెట్టుకుంది వినూత్న. అది అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆమెని పక్కకు తోసేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మెసేజ్లతో అతనికి మరింత కోపం వచ్చి ఉంటుంది. ఇంకా వినూత్న పని అవుట్. ఈ మంటలో మరి కొంచెం పెట్రోల్ పోస్తే ఆ మంటల్లో పడి వినూత్న మాడిపోతుంది
అని క్రూరంగా నవ్వుకొని కొంచెం ధైర్యం తెచ్చుకుని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి గొంతు మార్చి, నేను ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, వచ్చి నా మీద వాలిపో. ఈరోజు నువ్వు నన్ను ఏం చేసినా నేను కాదు వద్దు అని అనను, అంతా నీ ఇష్టం అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసేస్తుంది శ్రీముఖి. ఆ మాటలు విన్న అర్జున్కి కన్ఫర్మ్ అయిపోతుంది అది ఖచ్చితంగా వినూత్న కాదు, మరెవరో ఆమె మీద కక్ష కట్టి చేస్తున్న పని ఇది అని. వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక అక్కడ నుంచి కార్ కేసు తీసుకుని వేగంగా వెళుతూ ఉంటాడు. ఆ మెసేజ్లు నాకు కాకుండా వేరే ఎవరికైనా చేస్తూ ఉంటే వినూత్న పరువు పోతుంది, అలా కాకుండా చూసుకోవాలన్న ఆలోచన మాత్రమే అతని మైండ్లో రన్ అవుతూ ఉంది. ప్రాక్టీస్ ఎక్కువగా చేయడం వల్ల అలసిపోయిన వినూత్న అలసట తీర్చుకోవడం కోసం పూల్ వారికి వచ్చి అక్కడ గట్టు మీద కూర్చుని ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీముఖి ఆమె వైపు చూసి క్రూరంగా నవ్వుకుంటూ ఆ ఫోన్ ఎక్కడైతే తీసిందో అక్కడ ఎవరికి అనుమానం రాకుండా పెట్టేసి పూల్లోకి దిగి ప్రాక్టీస్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి ఎవరివో అరుపులు బయట నుంచి వినిపించడంతో అందరి చూపులు అటువైపు మళ్ళుతాయి. దానితో ఎవరా అని అటువైపు చూసిన అందరికీ పెద్ద పెద్ద అడుగులతో లోపలికి కోపంగా వస్తున్న అర్జున్ కనిపిస్తాడు. అది చూసిన శ్రీముఖి మొహం ఆనందంతో వెలిగిపోతూ ఉంది. వినూత్న మాత్రం కొంచెం షాక్ అయ్యింది. ఏంటి ఇలా లేడీస్ ప్రాక్టీస్ చేసే ప్లేస్కి అర్జున్ వస్తున్నాడు అని అనుకుంటూ అయోమయంగా అతని వైపే చూస్తూ ఉంది ఆమె. అక్కడ ఉన్న లేడీస్ అందరూ అతన్ని రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంటారు. అర్జున్ మాత్రం చాలా కోపంగా అక్కడ ఉన్న ప్రదేశాన్ని తన కళ్ళతోటే స్కాన్ చేస్తూ ఉంటాడు. అతను అంత కోపంగా ఉండడం మునుపెప్పుడూ చూడని వినూత్న అతని దగ్గరికి వెళ్ళే ధైర్యం కూడా చేయలేకపోతుంది. ఆ ప్రదేశం అంతా ఒకసారి పరిశీలించాక వినూత్న వైపు వస్తూ ఉంటాడు అర్జున్. దాంతో భయంగా గుటకలు మింగుతూ ఉంది ఆమె. ఆమెకి బాగా తెలుసు అర్జున్ బాగా కోపంలో ఉన్నప్పుడు తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు తప్ప ఏమీ ఆలోచించడు. ఆ కోపంలో ఎదుటి మనిషిని చంపేసినా కూడా అతన్ని ఎవరు ఏమీ ప్రశ్నించరు. ఆ భయంతోటే ఒక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంది ఆమె. ఆమె వైపు వేగంగా వచ్చి సీరియస్గా ఆమెను చూస్తూ, నీ ఫోన్ ఎక్కడా అని అడిగాడు అర్జున్. అతను అక్కడికి వచ్చి అంత సడన్గా తన ఫోన్ గురించి ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక అలా కళ్ళు వదిలేసి అతన్నే చూస్తూ ఉంది వినూత్న. ఆమె వైపు అసహనంగా చూస్తూ, వేర్ ఈజ్ యువర్ ఫోన్ అని గట్టిగా అరిచాడు అర్జున్. ఆ అరుపుతో స్పృహలోకి వచ్చి ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి తన ఫోన్ ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ ఫోన్ తీసి అర్జున్కి ఇస్తూ అది లాక్లో ఉండడం గమనించి వెంటనే లాక్ ఓపెన్ చేసి అతనికి ఇస్తుంది వినూత్న. అది చూసిన అర్జున్కి కోపం పరాకాష్ఠకు చేరుకుంది. ఎందుకంటే ఆమె లాక్ కోడ్ చాలా ఈజీగా ఉంది. ఎవరైనా ఒక్కసారి చూస్తే చాలు ఈజీగా తన ఫోన్ని ఓపెన్ చేయగలరు. అది చూసి నువ్వేమైనా పిచ్చిదానివా, కొంచెమైనా బ్రెయిన్ పనిచేస్తుందా నీకు అని ఆమెపై అరుస్తాడు అర్జున్. వినూత్న అదేమీ అర్థం కావట్లేదు. అసలు అతను అక్కడికి ఎందుకు రావడం ఏమిటో, తన ఫోన్ అడగడం ఏమిటో, తనని తిట్టడం ఏమిటో ఏమీ తెలియక తింగరి చూపులు చూస్తూ అలాగే నిలబడిపోయి ఉంది ఆమె. దూరంగా ఉండే ఆ సన్నివేశాన్ని చూస్తున్న శ్రీముఖికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. అందరిలోనూ అర్జున్ వినూత్నని అలా పట్టుకుని తిడుతూ ఉంటే ఆమె మనసు తీన్మార్ డ్యాన్స్ వేస్తూ ఉంది. చివరికి తను అనుకున్న రిజల్ట్ రావడంతో చెప్పలేని ఆనందంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఫోన్ అడిగి తీసుకోకుండా ఎందుకు తిడుతున్నావు, ఫోన్ తీసుకో కొంచెం చిరుకోపంగా అంటుంది వినూత్న. ఆమె దగ్గర నుండి ఆ ఫోన్ తీసుకోకుండా తన ఫోన్లో మెసేజ్లు ఓపెన్ చేసి ఆమెకు చూపిస్తాడు అర్జున్. ఆ మెసేజ్లు చూసిన వినూత్నకి చాలా కోపం వస్తుంది. ఓయ్ ఏంటిది, నాతో ఇలా ప్రవర్తించడానికి నీకు ఎంత ధైర్యం, అందరిలోని మెసేజ్లు నాకు చూపించడం ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని కొంచెం ఆవేశపడుతూ అడుగుతుంది వినూత్న. దాంతో ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి నేనేం చూపిస్తున్నానో సరిగ్గా చూసియాడు అని పళ్ళు పటపటా కొరుకుతూ అంటాడు అర్జున్. దాంతో మళ్ళీ ఆ మెసేజ్ల వైపు చూసింది ఆమె. అర్జున్ ఆ మెసేజ్ల ద్వారా తనకేం చెప్పాలనుకుంటున్నాడో ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు. దాంతో అయోమయంగా మెసేజ్లు చదివితేనే ఒకసారి అది సెండ్ చేసిన నెంబర్ వైపు చూసింది. ఈ నెంబర్ ఎక్కడో చూసినట్లున్నాను, బాగా తెలిసిన నెంబర్లా అనిపిస్తుంది అని ఒకటికి రెండు సార్లు ఆ నెంబర్ చూసి బాగా ఆలోచించాక ఓ మై గాడ్ ఇది నా నెంబరే అని కప్పలా నోరు తెరిచింది వినూత్న. ఆ తర్వాత ఏం జరుగుతుంది, అర్జున్ ఆ మెసేజ్లు ఎవరు పంపారో తెలుసుకోగలుగుతాడా, వినూత్న ఆ మెసేజ్లు తను పంపలేదని అర్జున్కి చెప్పగలుగుతుందా, శ్రీముఖి ఆ మెసేజ్లు పంపించింది అంటే ఆమె పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.